ఈ ప్రోడక్ట్ పికింగ్ జాబ్ ఎలా ఉంటుందో ఈరోజు మీకు చూపిస్తాను. ఇదిగో ఇలా స్కానర్ ఇస్తారు మనకొకటి. దాంట్లో ఐటెమ్ కూడా ఉంటుంది. దాని నంబర్ ఇచ్చిస్తారు. అది ఏ రోలో ఏ సెక్షన్లో ఉంటుందనేది. ప్రజెంట్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము. సెకండ్ ఫ్లోర్లో ఈ సెక్షన్ ఈ రకని మనకు తెలిసి ఉండాలి. మనకు ట్రైనింగ్లో అవన్నీ చెప్తారు. బట్ మనం పసిగట్టాలి ప్రతిదీ. సో అది ఎక్కడుందని ఆ రో వెతుక్కొని, ఆ నంబరు ఆ షెల్ఫ్ వెతుక్కొని, ఆ షెల్ఫ్లో ఏ రోలో ఉంది, ఏ బాక్స్లో ఉంది, ఏ కలరు ఏ సైజు అనేది ప్రతిదీ మనం చూడాలి. ఇన్ని ఉంటాయి. సో కన్ఫ్యూజన్ ఉంటుంది. అలానే అన్ని ప్రోడక్ట్స్ ఒక దగ్గర ఉండవు. ఒక సైడ్ కాస్మెటిక్స్ ఉంటాయి, అందులోనే బట్టలు ఉంటాయి, బట్టలు ఉన్న ప్లేస్లో ఫుడ్ ఉంటుంది. అట్లా కన్ఫ్యూజ్గా ఉంటాయి. సో అయినా కూడా మనం ఎత్తుక్కోవాల్సిందే. అలా ఆ ట్రాలీని తోసుకుంటూ వెళ్ళి ప్రోడక్ట్ ఉన్న ప్లేస్ని వెతుక్కొని అక్కడికి వచ్చిన తర్వాత ఆ బాక్స్ని తీసి ఆ బాక్స్ మీద ఉన్న స్కానర్ కోడ్ని మనం స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత అది క్లిక్ ఓకే గ్రీన్ కలర్లో వస్తే అది కరెక్ట్. అండ్ నెక్స్ట్ ఆ బాక్స్లో ఉన్న ప్రోడక్ట్ని పిక్ చేయాలి. ఆ స్కానర్ని ఎన్నిసార్లు చూస్తున్నానో నాకే తెలుస్తలేదు. సో అంత కన్ఫ్యూజన్గా ఉంటుంది ఈ జాబ్. అలవాటైతే బాగానే ఉంటుంది, కానీ నడవడమే నరకంగా ఉంటుంది. సో ఫైనల్లీ బాక్స్ దొరికిన తర్వాత స్కాన్ చేయాలి. స్కాన్ ఓకే కరెక్ట్ అని వచ్చిన తర్వాత ఇదిగో నెక్స్ట్ ప్రోడక్ట్ పిక్ చేయాలి. అందులో ఉన్న ప్రోడక్ట్ ఒక్కోసారి ఏమవుతుందంటే సైజెస్ వల్ల కూడా డిఫరెన్స్ వస్తుంటాయి. సైజ్ ఓకేక ప్రోడక్ట్ మీద స్కాన్ని మళ్ళీ సెట్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత అది ఓకే అంటే అప్పుడు ఆ ప్రోడక్ట్ తీసి మనం టోల్ బాక్స్లో మన దగ్గర ఉన్న బాక్స్లో వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ప్రోడక్ట్ చూపిస్తుంటుంది. ఆ నెక్స్ట్ ప్రోడక్ట్ మళ్ళీ ఏ మూలకు ఉంటుందో ఎత్తుక్కుంటూ పోవాలి. ఇదే జాబ్.